హై గైస్, ఇంతకుముందుకు మనం చూపించినట్టుగా ఒక 4 బేసిక్ గేట్ క్వశ్చన్స్ ఫ్రమ్ సర్క్యూట్స్ చాప్టర్ నుంచి తీసుకోవడం జరిగింది, జస్ట్ లైక్ ప్రాక్టీస్ కోసం. సో వాటికి సంబంధించిన సొల్యూషన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, ఆ 4 క్వశ్చన్స్ కూడా. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్లో వీడు ఏం అడిగాడనంటే, ఇక్కడ సర్క్యూట్ సంథింగ్ లైక్ దిస్, ఒక సర్క్యూట్ ఉన్నది, ఈ కరెంట్ ఐ ఏదైతే ఉందో దీన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అడిగాడు. అండ్ ఇది న్యూమరికల్ ఆన్సర్ టైప్. సో డైరెక్ట్ వాల్యూ అనేది మనం దీనిలో టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫైన్, ఒకసారి దీన్ని సాల్వ్ చేద్దాం. దీన్ని ఐ విల్ డ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్ వన్స్ అగైన్. సో ఇట్లా ఒక 20 వోల్ట్ సోర్సు, ఒక 2 ohms రెసిస్టెన్స్, ఇది 20 volts, అండ్ ఇక్కడ ఒక 2 ampere కరెంట్ సోర్సు, ఒక 3 ohms, అండ్ ఇక్కడ ఒక డిపెండెంట్ సోర్సు, డైమండ్ షేప్లో అంటే డిపెండెంట్ సోర్సు. అండ్ దిస్ ఇస్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, ఎందుకంటే ప్లస్ అండ్ మైనస్ ఉంది డైమండ్ లోపల. 5 into I. ఐ అంటే ఇక్కడ 2 amperes నుంచి వెళ్తున్నటువంటి కరెంట్ ఐ, దాన్నే మనం కనుక్కోవాల్సి ఉందన్నమాట. సో దిస్ ఈజ్ అ కరెంట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, CDVS అని కూడా రాయొచ్చు, కరెంట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అని రాయొచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి 2 మెషెస్ కనిపిస్తున్నాయి కదా. సో నేను దీన్ని లూప్ I1, లూప్ I2, అంటే మెష్ కరెంట్ I1, మెష్ కరెంట్ I2. సో ఈ 2 మెషెస్కి నేను కరెంట్ని అసైన్ చేసుకోవడం జరిగింది. ఫైన్. అయితే ఇక్కడ చూస్తే 2 మెషెస్కి కామన్గా మధ్యలో ఏముంది, ఒక 2 ampere సోర్స్ ఉన్నది కదా. సో ఈ 2 ampere సోర్స్ ఎప్పుడైతే వీఆర్ హ్యావింగ్ అ కరెంట్ సోర్స్ కామన్ టు మెష్, అప్పుడు ఏమైపోతుంది, మనకి దీన్ని ఒమిట్ చేయొచ్చు. మనకి ఏమొస్తుంది, సూపర్ మెష్ వస్తుంది అనమాట. సూపర్ మెష్ వస్తుంది. సో సూపర్ మెష్ అంటే మనకు ఎలా తీసుకోవచ్చు, టోటల్ ఓవరాల్గా ఈ విధంగా మనం ఒక లూప్ని కన్సిడర్ చేసుకొని మనం KVL ఈక్వేషన్ రాసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ 2 మెషెస్కి కామన్గా ఒక కరెంట్ సోర్స్ కనుక, లేదా కరెంటు సోర్స్తో పాటు సిరీస్లో ఇంకేదైనా ఎలిమెంట్ ఉన్నా కానీ ఆ మొత్తం బ్రాంచ్ని మనము నెగ్లెక్ట్ చేసేసుకోవచ్చు, రైట్. ఆ విధంగా నెగ్లెక్ట్ చేసుకుంటే మనకు ఒక సూపర్ మెష్ బ్లూ కలర్ డాటెడ్ లైన్తో చూపించినట్టుగా ఫార్మ్ అయింది. సో ఈ సూపర్ మెష్కి మనం KVL ఈక్వేషన్ రాసుకోవాలి. సో KVL రాయాలంటే మనకి వోల్టేజెస్ కావాలి. KVL ఈజ్ అబౌట్ వోల్టేజెస్. సో వోల్టేజ్ అంటే ప్రతి వోల్టేజ్కి ప్లస్ ఆర్ మైనస్ పొలారిటీ కావాలి. సో ఇక్కడ 20 volts సోర్స్ ఉన్నది, ఇక్కడ ఇది మైనస్, ఇది ప్లస్. నెక్స్ట్ ఇక్కడ 2 ohms రెసిస్టర్ ఉంది, రెసిస్టర్లో వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. అండ్ ఆ వోల్టేజ్ డ్రాప్కి సైన్ ఎక్కడ దొరుకుతుంది నీకు, కరెంట్ డైరెక్షన్ బట్టి. కరెంట్ ఎక్కడైతే ఎంటర్ అవుతుందో దట్ ఈస్ ప్లస్. సో మనం I1 కరెంట్ అనుకున్నాం కదా. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఎంటర్ అవుతుంది కాబట్టి ఇది ప్లస్, ఇది మైనస్. అదేవిధంగా ఈ 3 ohms కూడా ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. సో మనకి అన్ని వోల్టేజెస్ సంబంధించినటువంటి సైన్స్ అనేవి మనకి దొరికేసినాయి. ఇక్కడ కూడా ప్లస్ అండ్ మైనస్ ఆల్రెడీ ఇచ్చేసింది డిపెండెంట్ సోర్స్లో, రైట్. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే మనము ఫ్రమ్ అబ్జర్వేషన్ మనం ఒక పాయింట్ చెప్పొచ్చు, ఈ I1 ఏదైతే ఉందో దట్ ఈజ్ ఈక్వల్ టు I. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన I ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు I1 అని చెప్పి రాయొచ్చు కదా, అదొకటి రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ కరెంట్ సోర్స్ దగ్గర చూడండి, ఈ కామన్ చేసినటువంటి కరెంట్ సోర్స్ దగ్గర చూడండి, కరెంట్ సోర్స్ వాల్యూ ఎంత అన్నాడు, 2 amperes అని అన్నాడు. అండ్ ఈ 2 amperes అని అంటే మనము ఈ I1 అండ్ I2 టర్మ్స్లో కూడా రాయొచ్చు కదా. సో I1 అనేది కిందికి వస్తుంది, I2 అనేది పైకి పోతుంది, టోటల్ నెట్ 2 అని అంటున్నాడు. సో నేను డైరెక్ట్గా ఏమని రాయొచ్చు, దాని నుంచి I2 మైనస్ I1 ఈజ్ ఈక్వల్ టు 2 amperes అనే ఒక ఎక్స్ప్రెషన్ నాకు వస్తుంది కదా. సో ఈ 2 మనకి మెయిన్ ఈక్వేషన్స్ అనమాట. ఫైన్, ఇది పక్కన పెట్టుకొని మనము KVL అప్లై చేద్దాం సూపర్ మెష్లో, విచ్ ఈస్ నథింగ్ బట్ దిస్ డాటెడ్ లైన్ అనమాట. సో మనం KVL అప్లై చేసుకోవాలంటే ఏం కావాలి, మనకి పొలారిటీస్ ఉన్నాయి ఆల్రెడీ. సో మనం పొలారిటీస్ని చూస్ చేసుకుందాం. సో అన్ని స్టార్టింగ్ పొలారిటీస్ ఆర్ ఎండింగ్ పొలారిటీస్. సో నేను అన్ని ఎండింగ్ పొలారిటీస్. సో నేను ట్రావెల్ చేసినటువంటి డైరెక్షన్ ఇది కాబట్టి ఫస్ట్ 20 volts వచ్చింది, 20 voltsలో ఎండింగ్ ప్లస్ ఉంది. ఆ తర్వాత 2 ohms వచ్చింది, 2 ohmsలో ఎండింగ్ మైనస్ ఉంది. ఆ తర్వాత 3 ohms వచ్చింది, దీంట్లో మైనస్ ఉంది. తర్వాత ఈ 5I వచ్చింది, దీంట్లో మైనస్ ఉన్నది. సో దాన్ని పట్టుకొని నేను ఇక్కడ KVL రాసేస్తాను. ఏమని రాయొచ్చు, ప్లస్ 20 మైనస్ 2 ohms ఇంటూ 2 ohmsలో నుంచి వెళ్తున్నటువంటి కరెంట్ I1, సో 2I1. నెక్స్ట్ మైనస్ 3 ohms ఇంటూ దానిలో నుంచి వెళ్తున్నటువంటి కరెంట్ I2, సో మైనస్ 3I2 మైనస్ ఇక్కడ మైనస్ 5I. I అంటే ఏమని చెప్పినా నేను, I1 అని చెప్పిన. సో మైనస్ 5I1 అని చెప్పి రాయొచ్చు కదా, ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే ప్లస్ 2I1 మైనస్ 5I1, 7I1. సో 7I1 మైనస్ 3I1, ఈ రెండు అటు పంపించేస్తే ప్లస్ 7I1 ప్లస్ 3I2 ఈజ్ ఈక్వల్ టు 20. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ మనకి ఈ కామన్ చేసినటువంటి కరెంట్ సోర్స్ నుంచి I2 I1కి ఒక ఈక్వేషన్ వచ్చింది. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే నాకు
వాల్యూస్ వచ్చేస్తాయి. సో దీన్ని నేను ఏం చేస్తానంటే సాల్వ్ చేయడానికి ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ని మల్టిప్లైడ్ బై 3 చేస్తాను. చేసేస్తే ఏమొస్తుంది, 3i2 మైనస్ లేదంటే ఫస్ట్ i1 రాసుకుందాం, మైనస్ 3i1 ప్లస్ 3i2 ఈజ్ ఈక్వల్ టు 3 2 6 ఆంపియర్స్ వస్తుంది. లెట్ us say దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అని అనుకుందాం. సో ఈక్వేషన్ 1 and 2ని సాల్వ్ చేయాలి. ఎట్లా సాల్వ్ చేస్తారు, 7i1 ప్లస్ 3i2 ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 3i1 ప్లస్ 3i2 ఈజ్ ఈక్వల్ టు 6. సబ్స్ట్రాక్షన్ చేయండి. సో ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అయిపోతుంది. 7 + 3 10i1, ఈ రెండు వెళ్ళిపోతాయి. 20 - 6 14, i1 ఈజ్ ఈక్వల్ టు 14/10, దట్ ఈజ్ ఈక్వల్ టు 1.4 ఆంపియర్స్. అండ్ ఈ i1 మనం కనిపెట్టాల్సినటువంటి i వాల్యూ. సో ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది అయ్యా, 1.4 ఆంపియర్స్ వస్తుంది. సో 1.4 పెట్టిన వాళ్ళకి 1 మార్క్. యాక్చువల్గా 2 మార్క్స్ క్వశ్చన్ అది, రైట్. ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ టెర్మినల్స్ ఏ అండ్ బి అని అడుగుతున్నాడు. సో సింపుల్గా మనము ల్యాడర్ ఉంది, ఇక్కడ ల్యాడర్ టైప్ ఆఫ్ సర్క్యూట్ ఉంది. దీన్ని మనం రెడ్యూస్ చేసుకోవాలి, మనం సిరీస్ ప్యారలల్ రెడ్యూస్ చేసుకున్నట్టుగా. సో ఫస్ట్ ఒకసారి నేనే సర్క్యూట్ని డ్రా చేస్తాను. సో బేసిక్గా నేను ఈ క్వశ్చన్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, గేట్లో కూడా సర్టన్ కేటగిరీ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట, విచ్ విల్ బీ యాజ్ ఇట్ ఈస్గా మన ఏపీ ట్రాన్స్కో కానీ టీఎస్ ట్రాన్స్కో కానీ ఇట్లాంటి ఎగ్జామ్స్లో డైరెక్ట్గా తీసుకుంటారు. ఈవెన్ సబ్ ఇంజనీర్ ఎగ్జామ్లో కూడా డైరెక్ట్గా పిక్ చేసుకుంటున్నటువంటి సందర్భాలు మనం చూడడం జరిగింది. అందుకనే ఆ ఎక్స్పీరియన్స్ మీద ఇట్లాంటి క్వశ్చన్స్ని నేను సెలెక్ట్ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకోసము. 6 1 1 3 3 1.8 ఈ టెర్మినల్ ఏ, టెర్మినల్ బి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే 1 1 సిరీస్లో ఉన్నది. ఈ సిరీస్ కాంబినేషన్ మనం రీప్లేస్ చేస్తే ఏమవుతుంది, 1 + 1 2 ohms అయిపోతుంది కదా. సో ఆ 1 + 1 బదులు ఒక 2 ohms పెట్టేస్తున్నాను నేను. ఇప్పుడు 6 parallel 2 అంటే 6 × 2/6 + 2 8, 3/2. సో 6 parallel 2 చేసేస్తే 3/2 వచ్చేస్తుంది. సో ఈ 6 ప్లేస్లో 3/2 పెట్టేస్తే అయిపోతుంది. దిస్ ఇస్ 3/2. ఓకే, 3/2 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఏ విధంగా దీన్ని ఫర్దర్ సాల్వ్ చేసుకోవచ్చు అనేది ఆలోచించాలి ఒకసారి. అయితే ఇక్కడ చూడండి, ఈ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర వోల్టేజ్ ఎక్స్ అనుకుందాం. ఈ పాయింట్ దగ్గర ఎంత వోల్టేజ్, సేమ్ అంతే ఎక్స్, అవునా. సో అలాంటప్పుడు నేనేం చేయొచ్చు, ఈ 6ని డిస్కనెక్ట్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టుకోవచ్చు, ఈ 3ని డిస్కనెక్ట్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టుకోవచ్చు కదా, బై అబ్జర్వేషన్. సో నేను ఏం చేస్తానంటే ఆ 6ని అక్కడి నుంచి డిస్కనెక్ట్ చేసేస్తాను, 3ని ఇక్కడి నుంచి డిస్కనెక్ట్ చేసేసుకొని ఇటు పెట్టేసుకుంటాను. సో 6ని ఇక్కడ పెట్టేసుకుంటాను, 3ని ఇక్కడ పెట్టేసుకుంటాను. సో సర్క్యూట్ చూడడానికి ఈజీగా ఉన్నది నాకు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు 3 parallel 6 అంటే కాంబినేషను 2 అయిపోతుంది. 3 parallel 3/2. సో 3 parallel 3/2 అని అంటే 3 × 3/2/3 + 3/2 చేసేస్తే 9/2 3 6 + 3 9 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది 1 అయిపోతుంది, ఇది ఓవరాల్గా ఇది 1. సో దీన్ని మొత్తం రీప్లేస్ చేసేస్తే ఇక్కడ ఉన్నాయన్నీ కూడా మనకు వచ్చిన రిజల్ట్స్ని. సో ఇక్కడ 2 వచ్చేసింది, ఇక్కడ 1 వచ్చింది. మళ్ళీ ఈ 2 + 1 సిరీస్లో ఉన్నది, కలిపేస్తే ఇది 3 అయిపోతుంది. మళ్ళీ 3 and 2 ఎట్లా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. సో 3 2 ప్యారలల్ అంటే 3 × 2/3 + 2 5, 6/5 అయిపోతుంది, అవునా. 6/5 అయిపోయింది. 6/5 అంటే మనం ఎలా రాయొచ్చు, 1.1 కూడా రాయొచ్చు. సో ఓవరాల్గా 1 + 1.2 + 8 ఎంత అయిపోయింది, మొత్తం కూడా 3 ohms అయిపోయింది. సో ఓవరాల్గా ఆన్సర్ వచ్చేసి 3 ohms అయిపోతుంది అన్నట్టు. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 3 ohms దీనికి. నెక్స్ట్, పవర్ సప్లైడ్ బై ద 25 volt సోర్స్ అని అడుగుతున్నాడు. సో ఈ 25 volts సప్లై చేసే పవర్ కావాలి.
సో నీకు పవర్ కావాలంటే ఒకటే, వోల్టేజ్ ఇంటూ కరెంట్ కావాలి. 25 వోల్ట్ సోర్స్ అని అన్నాడు. సో వోల్టేజ్ 25 వోల్ట్స్ ఇవ్వడం జరిగింది. కరెంట్ ఒకటి కనుక్కుంటే నీకు పవర్ వచ్చేస్తుంది. కరెంట్ అంటే ఈ ఐ వాల్యూ కనుక్కోవాలి. అవునా? రైట్. సో ఇక్కడ ఒక నోడ్ కనిపిస్తుంది. ఈ నోడ్ దగ్గర నేను ఏం చేస్తానంటే కేసీఎల్ అప్లై చేస్తాను. లెటస్ దిస్ ఇస్ నోడ్ ఏ అనుకుందాం. కేసీఎల్ అట్ నోడ్ ఏ. ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్ కదా. సో నోడ్ ఏకి ఇన్కమింగ్ కరెంట్ ఏంటిది? ఐ అనేది ఇన్కమింగ్ కరెంటు, 0.4 ఐ అనేది ఇన్కమింగ్ కరెంటు. సో ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్, అదే కేసీఎల్. సో ఇన్కమింగ్ ఐ ఒకటి ప్లస్ 0.4 ఐ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ ఎంత? 14 యాంపియర్స్ కదా. 1 ప్లస్ 0.4, 1.4 ఐ ఈజ్ ఈక్వల్ టు 14. ఐ ఈజ్ ఈక్వల్ టు 14 by 1.4, 10 యాంపియర్స్. సో ఐ 10 వచ్చేస్తే పి ఈజ్ ఈక్వల్ టు 250 ఇంటూ 10, 250 వాట్స్ అయిపోతుంది. రైట్. దిస్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్గా ఫోర్త్ క్వశ్చన్. సో ఈ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. ద సర్క్యూట్ షోన్ బిలో, ద వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్సెస్ ఆర్ ఐడియల్, వి అవుట్ అక్రాస్ ద సోర్స్ అడుగుతున్నాడు. అవుట్పుట్ వోల్టేజ్ అని అడుగుతున్నాడు. అయితే ఒకసారి ఈ పర్టికులర్ సర్క్యూట్లో కరెంట్ అనేది ఏ విధంగా ప్రవహిస్తుందో చూద్దాం. ఇప్పుడు 10 వోల్ట్స్ సోర్స్ ఉన్నది. సో ఈ సోర్స్ అనేది సమ్ కరెంట్ని సర్క్యులేట్ చేస్తుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైనా కానీ ఒక వోల్టేజ్ సోర్స్ ఉండి ఒక సర్క్యూట్లో సిరీస్లో ఒక కరెంట్ సోర్స్ ఉందనంటే ఇంకా ఈ వోల్టేజ్ సోర్స్తో పని లేదు, ఆ కరెంట్ సోర్సే డామినేటింగ్ అన్నట్టు. సో ఈ కరెంట్ సోర్స్ ఎంత కరెంట్ రిలీజ్ చేస్తే అంతే కరెంట్ ఆ సర్క్యూట్లో ఫ్లో అవుతున్నట్టు. సో ఈ 10 వోల్ట్ సోర్స్ ఎంత కరెంట్ రిలీజ్ చేస్తుందని నాకు అనవసరం, ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ కూడా సిరీస్లో కనెక్ట్ అయ్యింది. సరే, ఎట్లా మీరు సిరీస్ ఎలా అనగలుగుతున్నారు? ఇది చూస్తే కరెంట్ సోర్స్ దీనికి ప్యారలల్గా ఉన్నట్టు ఉంది కదా అని అంటారు. ఇది సిరీజే అవుతుంది కరెంట్ సోర్స్. ఎందుకు సిరీస్ అవుతుంది అని అంటే ఇక్కడ అవతల ఈ బ్రాంచ్ అనేది ఓపెన్గా ఉంది, ఇక్కడ ఎటువంటి ఎలిమెంట్ కనెక్ట్ అయ్యలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకవేళ ఒక కరెంట్ ఇక్కడ ఇంజెక్ట్ చేసినా కూడా ఇక్కడ 10 వోల్ట్ సోర్స్ నుంచి ఈ కరెంట్ అనేది ఈ నోడ్ దగ్గరకు వచ్చి ఇక్కడ కిందికి వెళ్ళిపోతుంది, కానీ ఇక్కడికి వెళ్ళదు, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ఉన్నది సర్క్యూట్. బట్ ఇన్ కేస్ ఈ విఅవుట్ ప్లేస్లో ఇక్కడ ఏదైనా ఒక రెసిస్టర్ ఉందనుకుందాం, అప్పుడు ఈ 5 యాంపియర్స్ అనేది సిరీస్ కాదు, అప్పుడు మనం సర్క్యూట్ అనాలిసిస్ అనేది మారిపోతుంది. సో ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ ఉంది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా నేనేం చెప్పొచ్చు, ఇదంతా కూడా సిరీస్లోనే ఉన్నాయి. ఈ 2 ohms, 10 volts, 5 amperes మొత్తం కూడా సిరీస్లోనే ఉన్నాయి. అండ్ అన్నిట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటిది? 5 amperes కరెంట్. డైరెక్షన్ కూడా ఇట్లా ఆరోస్తో ఇవ్వడం జరిగింది. సో 2 ohms దగ్గర ఇక్కడ కరెంట్ ఎంటర్ అవుతుందని అంటే ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్ అయిపోతుంది. అవునా? అండ్ ఈ 5 amperes కరెంట్ సోర్స్ ఉంది కదా, దీనికి ఉన్నటువంటి వోల్టేజ్ ఏంటిది? ఈ అవుట్పుట్ వోల్టేజ్ ఇదే కదా, ఇదే ప్లస్ అండ్ మైనస్, సేమ్ వోల్టేజ్ వి అవుట్. సో ఇక్కడ ఇదే లూప్లో ఇదే డైరెక్షన్లో నేను ఒక కేవీఎల్ అప్లై చేస్తాను. కేవీఎల్ అంటే నాకు వోల్టేజ్ పొలారిటీస్ కావాలి. సో అన్ని వోల్టేజెస్కి పొలారిటీస్ ఉన్నాయి, నేను అన్ని స్టార్టింగ్ పొలారిటీస్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ఈ విధంగా వెళ్ళే డైరెక్షన్లో ఫస్ట్ విఅవుట్ వచ్చింది. ఈ విఅవుట్ స్టార్టింగ్ నాకు నెగిటివ్ పొలారిటీ ఎన్కౌంటర్ అయింది. నెక్స్ట్ 2 ohms వోల్టేజ్ డ్రాప్ వచ్చింది, ఇక్కడ స్టార్టింగ్ పాజిటివ్ వచ్చింది. నెక్స్ట్ 10 volts సోర్స్ వచ్చింది, ఇక్కడ స్టార్టింగ్ ప్లస్ వచ్చింది. సో వీటిని పెట్టుకొని నేను రాస్తాను. సో మైనస్ విఅవుట్, మళ్ళీ 2 ohms దగ్గర ప్లస్ 2 ఇంటూ కరెంట్ ఎంత? 5. సో 2 into 5 అంటే 10 ప్లస్ అది. నెక్స్ట్ 10 volts సోర్స్ దగ్గరకు వచ్చినాక ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. విఅవుట్ ఈజ్ ఈక్వల్ టు అంటే మైనస్ విఅవుట్ అవతల పంపిస్తే ప్లస్ విఅవుట్ అయిపోతుంది. 10 + 10 20 అయిపోతుంది. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అయిపోతుంది ఈ పర్టికులర్ క్వశ్చన్లో. ఓకే, సో ఫైనల్గా ఆన్సర్స్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ 1.4, క్వశ్చన్ నెంబర్ 2కి ఆన్సర్ 3 ohms, క్వశ్చన్ నెంబర్ 3కి ఆన్సర్ 250 watts, క్వశ్చన్ నెంబర్ 4కి ఆన్సర్ 20 volts. సో కామెంట్స్లో ఎవరైతే ఈ ఆన్సర్స్ పెట్టిరో వీళ్ళవి రైట్ ఆన్సర్స్ అన్నట్టు.